ఈరోజు మనం పొటాటో కోకోనట్ ఫ్రై చూద్దాం. దానికి ముందుగా 3 బంగాళాదుంపలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 వెల్లుల్లిపాయలు, అదేవిధంగా 2 కరివేపాకు రెమ్మలు, 4 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్క అయితే దీనికి సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న పొటాటోని ఇలా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకుని అదేవిధంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మనం హీట్ అవుతూ ఉండగా దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కర్రీకి నాకు సరిపోతుంది, ఎందుకంటే నేను 3 ఆలు తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, ఎండుమిర్చి దీంట్లో వేసేసుకుని ఒకసారి ఈ పోపు అంతా కలిసే విధంగా ఒకసారి మనం తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకు నీట్గా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం దీంట్లో 2 రెమ్మల కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదేవిధంగా ఒకసారి మళ్ళీ తిప్పుకుని దీన్ని మనం ఒక 3 మినిట్స్ అనేది మనం క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. అప్పుడు మనకు ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టేసి తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పచ్చిమిర్చి, వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. అందుకు మనం 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక ఎండుమిర్చి వేసుకుని ఈ విధంగా దంచుకుంటే మనకి వెల్లుల్లి పచ్చికారం అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దీంట్లోకి మనం ముందుగా ఇప్పుడు వెల్లుల్లి పచ్చికారాన్ని ఈ ఆనియన్స్లోకి ఈ రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారాన్ని వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి నీట్గా కలుపుకొని అదేవిధంగా 2 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఇది అనేది 2 మినిట్స్కి నీట్గా ఆనియన్స్కి అంతా పచ్చికారం అనేది పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు క్యూబ్స్ని దీంట్లో వేసేసుకుని ఒకసారి పచ్చికారం ఆనియన్స్ అంతా కలిసే విధంగా నీట్గా తిప్పుకుంటే కారం అనేది పీసెస్కి చాలా బాగా అనేది పడుతుంది. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకొని ఒక 2 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మనకి కారం అనేది పొటాటో పీసెస్కి నీట్గా పడుతుంది. ఒకసారి మనం తిప్పుకొని దీంట్లోకి ఇప్పుడు మనం కావలసినంత అంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది దీంట్లో కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా ఒక చిటికెడు పసుపును మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా నీట్గా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం దీన్ని ఒక 3 మినిట్స్ అనేది క్లోజ్ చేసి పెట్టేసుకుంటే నీట్గా సాఫ్ట్గా పీస్ అనేది మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. క్లోజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా 2 మినిట్స్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, ముందే మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కోకోనట్ని గ్రేట్ చేసి ఈ విధంగా ఈ కోకోనట్ పౌడర్ అనేది ఈ కర్రీలో వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కోకోనట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.